అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి. అందరికీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలండి. బీ పాజిటివ్. ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. మీ లైఫ్లో ఎప్పుడు కూడా పాజిటివిటీ అనేది ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మీకు ఆల్రెడీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్తో మీరు ప్రజెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారో, అలాగే ఇప్పుడున్న ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఈ సమస్యలు అనేవి మీకు పెద్దగా అవుతాయా, ఇంకా లేదు అని అంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి మీ లైఫ్ ముందుకెళ్తుందా, ఒకవేళ మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కోవాలి, ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, దానికి అసలు యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు, మీరు ఎలా ఎదుర్కోవాలి, అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎలాగా చేస్తే మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అనే దానికి మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నానండి యూనివర్స్ ద్వారా. సో ఈరోజు వీడియోలో కంప్లీట్గా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ చాలా బాధపడుతూ ఉన్నవాళ్ళండి. ఇది ఎవరైనా ఎలాగైనా చూడొచ్చు, లైక్ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరేనండి. ప్రజెంట్ మీ పార్ట్నర్తో ఇబ్బంది పడుతున్నారు కదా మీరు. సో ఇప్పుడు ఇబ్బంది పడేదే కాకుండా ఫ్యూచర్లో ఇంకా మీకు ఈ సిచ్యువేషన్ ఇంకెక్కడి దాకా తీసుకెళ్తుంది మీ లైఫ్ని అనేది కూడా మనము ఒకసారి యూనివర్స్ ద్వారా ఆన్సర్స్ చూద్దామండి. సో ఎవరైతే వ్యూవర్స్ వాచ్ చేస్తున్నారో, ఒకవేళ కొత్త వాళ్ళు కనుక నా వీడియో వాచ్ చేస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు అన్నీ కూడా కంప్లీట్గా డిఫరెంట్ వీడియోస్, డిఫరెంట్ కంటెంట్, మీ లైఫ్కి సంబంధించింది, మీకు లైఫ్కి రెజనేట్ అయ్యే వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి మళ్ళీ వెళ్ళి కూడా నా వీడియోస్ చూడొచ్చు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లలో ఎక్కువగా నా తరపున స్పెషల్గా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఎందుకంటే నాకు మీరు గ్రాటిట్యూడ్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను కూడా మీకు గ్రాటిట్యూడ్గా నేను యూనివర్స్ని కూడా ప్రే చేస్తానండి. సో మీకు కూడా మీ లైఫ్లో పాజిటివిటీ రావాలి, ప్రస్తుతం మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలని చెప్పి నేను యూనివర్స్ని వేడుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒకసారి చూస్తానండి, అసలు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లలో ఉన్నారు ప్రజెంట్, అండ్ మీ ప్రాబ్లమ్స్ గురించి మీరు ఏమని ఫీల్ అవుతున్నారు అసలు, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది మీకు రెజనేట్ అయ్యింది అనుకోండి, సో ఫ్యూచర్లో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మీకు రెజనేట్ చేసుకోవచ్చు మీరు. సో అందుకని నేను ప్రజెంట్ మీ సిచ్యువేషన్స్ ఉన్నవి మీరు కరెక్టా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీ గనక ఇవే ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్యూచర్లో ఇంకా మీరు ఏం ఎదుర్కోవాలో ప్రాబ్లమ్స్ అనేది మీకు ఒక సొల్యూషన్ ఒక ఆన్సర్స్ అనేది యూనివర్స్ నుంచి నేను తీసుకొని మీకు చెప్తున్నానండి. సో అవే ప్రాబ్లమ్స్ మీకు ఫ్యూచర్లో రావడము, అలాగే అలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఆ సిచ్యువేషన్స్ని ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాలి అనేదానికి మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నాను. సో దాని గురించే ప్రస్తుతం మీరు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి లైఫ్లో ఉన్నారు, ఎలాంటి పార్ట్నర్తో మీరు ఉన్నారు అనేది నేను ఇప్పుడు చూస్తానండి. యూనివర్స్ నాకు ఒక్కసారి కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ వాళ్ళ పార్ట్నర్తో వీళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ లైఫ్లో సంతోషంగానే ఉన్నారా, వీళ్ళ పార్ట్నర్తో వీళ్ళు సంతోషంగానే ఉన్నారా, లేదు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, అసలు ఈ వ్యూవర్స్ ఈ వీడియోస్ ఈ హీలింగ్ కోసం చూడడానికి రీజన్ ఏంటి, అసలు వీళ్ళ మనసులో ఏముంది, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, అండ్ ప్రస్తుతం వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ పార్ట్నర్తో వీళ్ళు ఎలా ఉన్నారు, నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజెస్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ వాళ్ళ పార్ట్నర్తో ఎలా ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారా, వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా నడుస్తుందా, లేదు అంటే వీళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా. నేను ఇందులో మధ్యలో నుంచి నేను కార్డ్స్ షఫిల్ చేసి నేను మధ్యలో నుంచి కార్డ్స్ తీసి మీకు రీడింగ్ ఇస్తానండి. ఎందుకంటే ఇవి మనకు ఎక్కువ షఫిల్ అవ్వట్లేదు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు. ఎందుకంటే కార్డ్స్ కూడా ఇవి అవ్వట్లేదు, ఎక్కువ షఫిల్ అవ్వట్లేదు, చాలా అంటే ఏమంటారండి, గుండెలో చాలా బాధ
దిగమింగుకొని చాలా బాధపడుతూ ఉన్నట్టున్నారు చాలామంది. సో అందుకని ఈ కార్డ్స్ కూడా నాకు తొందరగా షఫల్ అవ్వట్లేదు, ఫిల్టర్ అవ్వట్లేదు కరెక్ట్గా. సో అందుకని మధ్యలో నుంచే కార్డ్స్ తీసుకొని మీ రీడింగ్ చెప్తాను. ప్రస్తుతం మీ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా నేను ఇప్పుడు చెప్తానండి. సో చూద్దామండి, మీ అసలు లైఫ్లో ఏం జరుగుతుంది ప్రజెంట్. మీ లైఫ్లో మీరు సంతోషంగానే ఉన్నారా, లేదు అని అంటే మీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయా? వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, లేదు అని అంటే వాళ్ళంతా హ్యాపీగానే ఉండి జస్ట్ టైంపాస్ కోసం ఈ వీడియో చూస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది వీళ్ళ లైఫ్లలో? నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. నేను తీసే కార్డ్స్లలో వాళ్ళకి రెజొనేట్ అయ్యే ఆన్సర్ మీరు ఇస్తారని నేను నమ్ముతున్నాను. సో ప్లీజ్ యూనివర్స్, మీరు ఇచ్చే క్వశ్చన్ అంటే వాళ్ళ లైఫ్లో జరిగేది మీరు ఏం చెప్తారా అని మా వ్యూవర్స్ చాలా ఉత్సాహంగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. సో నేను మొత్తం ఇక్కడ 4, 5, 6, 7, 8, 9 కార్డ్స్ తీసుకున్నానండి ఈరోజు. ఎందుకంటే 9 తీసాను. ఓకే, ద హెరోఫెంట్ కార్డ్ వచ్చిందండి. మేజర్ బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డ్ వచ్చేసి మనకి హెరోఫెంట్ కార్డ్ వచ్చింది. సో ఇప్పుడు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. ఫస్ట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది? ఓకే, ఫస్ట్ మీ లైఫ్లలో ప్రస్తుతం మీ లైఫ్లో మీరు ఏం చేస్తున్నారు? సో హ్యాపీగానే ఉన్నారా మీరు, లేదు అని అంటే అసలు మీ ఫీలింగ్స్ ఏమున్నాయి ఈరోజు? మీ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఓకే, ఈ కార్డ్స్ అన్నిటివి కూడా ఆల్రెడీ చాలామంది తెలుసు. సో నేను మళ్ళీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మీ సిచ్యువేషన్ అండి ఇది. ఓకే, ప్రస్తుతం మీ సిచ్యువేషన్ ఇలా ఉంది. సో ప్రస్తుతం మీ మనసులో ఇదిగోండి ఇలా ఉంది మీ సిచ్యువేషన్. మీ పార్ట్నర్తో మీ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ కార్డులన్నీ చూస్తే మీకు ఎక్కడన్నా ఒక హ్యాపీగా ఉన్న కార్డ్ వచ్చిందా? రాలేదు కదండి. అంటే వ్యూవర్స్ ఎవరు వాళ్ళ పార్ట్నర్తో సంతోషంగా లేరు, ఎవరు కూడా వాళ్ళ పార్ట్నర్తో హ్యాపీ లైఫ్ లీడ్ చేయట్లేదు. ఇది మీ రీడింగ్ అండి ఇది. అంటే వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో మీకు సంబంధించిన రీడింగ్ ఇది. ఓకే, సో ఆల్రెడీ మీరు గెస్ట్ చేశారు కదా. ప్రస్తుతం నేను ఏదైతే వీడియో చేయాలి మీరు ఏం ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా ఫ్యూచర్లో అనడానికి ఫస్ట్ అసలు ప్రస్తుతం మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే దానికి నేను తీసానండి కార్డ్స్. సో వ్యూవర్స్ మీరు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఎవరైనా సరే, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అండి, అన్మ్యారీడ్, మ్యారీడ్ ఎవరైనా, ఈ ప్రస్తుతం మీ లైఫ్లో మీ పార్ట్నర్తో మీకు గొడవలు అనేటివి జరుగుతున్నాయి. ఓకే, సో ప్రతి ఒక్క వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మీ పార్ట్నర్తో గొడవలు జరగడము, లేకపోతే ఆల్రెడీ జరిగి మీ పార్ట్నర్ గురించి సమస్యలు ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పార్ట్నర్ చేసిన పనికి మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, మిమ్మల్ని నానా రకాల మాటలు అని మిమ్మల్ని హింసించి మాటలతో చాలా బాధ పెట్టి, అలాగే వాళ్ళ పనులతో వాళ్ళ చేష్టలతో మీరు విసిగి వేసారి. అలాగే మోసపోయానని చెప్పేసి మీరు కంప్లీట్గా అసలు డౌన్ అయిపోయారు. కంప్లీట్గా మీ మనసులో అసలు లైఫ్ మీదనే విరక్తి పుట్టేంత దుఃఖాన్ని మీకు ఇచ్చారండి మీ పార్ట్నర్. సో ఇప్పుడు ఇంకా ఆల్రెడీ జగలో ఇప్పుడు మీకు మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎంతో హ్యాపీగా ఉన్న లైఫ్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. ఎంతో హ్యాపీగా ఎంతో మంచిగా చూసుకునే మీ పార్ట్నర్, మీరు ఎంతో హ్యాపీగా మీ పార్ట్నర్ని నమ్మి మీ పార్ట్నర్ ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకొని మీరు వాళ్ళని ఫాలో అయిపోయి వాళ్ళు ఏది చెప్తే అదే నిజమని నమ్మేసి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోకుండా మీ లైఫ్లో జరిగేవన్నీ సంతోషంగానే ఉన్నాయి, కరెక్ట్గానే ఉంది, నా లైఫ్ బాగుంది అని అనుకునే సమయం కల్లా సడన్గా మీ లైఫ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా రివర్స్ అయిపోయాయి. సడన్గా మీ లైఫ్లో చేంజెస్ అనేవి వచ్చేసాయి. మీరు ఏదైతే ఊహించారో ఆ లైఫ్కి భిన్నంగా మీ సిచ్యువేషన్స్ ఇప్పుడు మీ లైఫ్లో జరుగుతున్నాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ లైఫ్లో అనుకోని ఒక పెద్ద సంఘటన, మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక పెద్ద సంఘటనలు మీ లైఫ్లో జరుగుతున్నాయి. సో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ లైఫ్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇంతగా మోసం చేస్తారు, ఇంతగా చీట్ చేస్తారు, ఇంత పెద్ద అంటే ఒక లైఫ్లో ఇంత పెద్ద తప్పు చేస్తారు
అని మీరు అసలు నమ్మలేని మిస్టేక్స్ ఏవో మీకు చేశారు, ద్రోహం చేశారు మీ పర్సన్. అదొక పెద్ద మేజర్ చేంజ్ అండి. మీరు ఎక్స్పెక్ట్ చేయలేని పెద్ద మేజర్ చేంజ్ అది. అది మీ లైఫ్లో ఒక పెద్ద మేజర్ చేంజ్, అంటే మీరు ఊహించలేని ఒక సంఘటన. మీరు ఇప్పుడు కంప్లీట్గా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఏం చేయాలో మీకు అసలు అర్థం కాని సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేశారు. వదిలేశారు అని అంటే మేబీ ఉండి కూడా మిమ్మల్ని బాధ పెట్టడము, లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి బాధ పెట్టడము, ఉన్నా లేకున్నా సంతోషం అనేది లేకపోవడము. అసలు మీకు ఏం స్టెప్ వేయాలి, ఇంకా ముందు నేను ఏం నిర్ణయం తీసుకోవాలని కూడా మీరు అర్థం కాని సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్నారు. సో ఇక్కడ మీ పార్ట్నర్ తో సంతోషంగా లేనందున మీకు అన్ని సంతోషాలు కోల్పోయినట్టుగా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎలాంటి సిచ్యువేషన్లో చూస్తున్నారు అని అంటే, మీరు అసలు ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉన్న లైఫ్ మొత్తం పోయింది. కంప్లీట్గా నా లైఫ్లో ఉన్న ఆనందాలు సంతోషాలు అన్నీ పోయాయి. అసలు నేను ఇప్పుడు ఒంటరిగా అయిపోయాను, నాకు అసలు నా ముందు లైఫ్ ఎలా ఉంటుందో ఏమో, చాలా దిగులు, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతున్నాయండి. ఓకే, సో ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా దారుణంగా, అంటే అతి దారుణంగా మిమ్మల్ని వదిలేసి ఒంటరి వాళ్ళని చేసేసి ఎంతో మంచి హ్యాపీగా ఉన్న మీతో ఉన్న లైఫ్ని వదిలేసుకొని మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసేసారు. ఒంటరివాడు లేకపోతే ఒంటరి దాన్ని చేసేసారు మీ పార్ట్నర్. అండ్ మీ పార్ట్నర్లలో కొద్దిమంది చెప్పాలంటే మీతో దగ్గరగా ఉన్నా లేకపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఒకటే సిచ్యువేషన్ ఏంటంటే, మీ పార్ట్నర్ మీతో లేనట్టే లెక్క. ఎందుకు అంటే మీ పార్ట్నర్ ఉన్నా కూడా మీతో సంతోషంగా అంతకుముందు ఉన్నట్టుగా ఉండవు సిచ్యువేషన్స్. ఎందుకంటే ఇక్కడ ఎన్నో మనకి ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి, ఎన్నో గొడవలు వచ్చాయి, భేదాభిప్రాయాలు, మాటలలో అభిప్రాయాలు భేదాలు, దీనిలలో మీ చుట్టాలు ఇన్వాల్వ్ అవ్వడము, మీ పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడము, ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవ్వడము, కొలీగ్స్ ఇన్వాల్వ్ అవ్వడము మీ సిచ్యువేషన్స్లలో, మీ సమస్యలలో. సో ఇక్కడ అంతా కూడా ఒక గందరగోళమైన పరిస్థితి అనేది మీ లైఫ్లో వచ్చేసింది. అండ్ ఇప్పుడు చాలామంది కూడా చూడండి, అసలు ఏం చేయాలో పాలుపోక మీ పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మీరు ఆలోచించుకుంటూ ముందు లైఫ్ ఎంతో బాగుండేది అని ఆలోచిస్తూ, ఇంకా ముందు నా లైఫ్లో ఎలా ఉంటుంది, మరి పర్సన్లో ఏమైనా మార్పులు వస్తాయా లేదా, ఇలా చింత అండి. కంప్లీట్గా చింతతో మీరు కాలాన్ని వెలబుచ్చుతున్నారనమాట. అండ్ ఇలాగే ఇప్పుడు మీరు చేసే పని ఏంటంటే చెప్తాను. సో దీనిలో మీ పర్సన్ మాత్రం చాలా అంటే చాలా ఇమోషనల్ పర్సన్ అండి. మీ పర్సన్ ఇమోషనల్ పర్సన్, మీరు కూడా చాలా ఇమోషనల్ పర్సన్. మీ పర్సన్ ఎట్లా అంటే ఒక ఎంజాయ్మెంట్ కింగ్ టైపు లేకపోతే క్వీన్ టైప్ అండి. మీరు ఎంత బాధపడ్డా, ఎంత మీరు దుఃఖపడ్డా మీ ప్రాబ్లమ్ని వాళ్ళు అర్థం చేసుకునే టైప్ కాదు. వాళ్ళ సంతోషానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ మిమ్మల్ని మాత్రం దుఃఖంలో వదిలేసి వీళ్ళు మాత్రం వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఒక కింగ్, క్వీన్ లాగా బ్రతుకుతున్నారండి వాళ్ళు. సో ప్రస్తుతం అయితే మీ లైఫ్ ఇదండి. కంప్లీట్గా మీ సిచ్యువేషన్ అంతా కూడా ఎక్కడ కూడా ఒక్కటి కూడా మీకు హ్యాపీనెస్ కార్డ్ అనేది లేదండి. అంటే మీ జీవితంలో ఒక సంతోషం అనేది ఎక్కడ కూడా ఉందా మీరే చెప్పండి. మీ ముందే నేను షఫిల్ చేసి తీశాను, నేను మధ్యలో నుంచే మీ కార్డ్స్ కూడా తీసి చూపించాను. సో ఆల్మోస్ట్ చూడండి మీ లైఫ్లో జరిగే విషయాలు. ఓకే, సో అన్నీ కంప్లీట్గా మీకు ఒక లైఫ్ అనేది డిజాస్టర్ కింద తయారైంది. ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి మీ లైఫ్లో వచ్చాయి. ఇక్కడ మీ చూడండి ప్రస్తుతం మీ పరిస్థితి ఎట్లా ఉందంటే, దేవుడే దిక్కు. ఓకే, దేవుడు దిక్కు. అలాగే టారో రీడింగ్తో మీరు హీల్ అవ్వడము, మీకు సంబంధించిన క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, మీకు సంబంధించిన మీ అమ్మ నాన్న, లేదనంటే మీ బ్రదరు సిస్టరు, ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరు వాళ్ళ సలహాలు తీసుకోవడము, వాళ్ళకి మీ బాధలు చెప్పుకోవడము, వాళ్ళతో మీ బాధలు చెప్పుకొని ఏడవడము, దేవుళ్ళని ఎంతసేపు మీరు ప్రార్థించడము, లైక్ దేవుడా నా పార్ట్నర్ని నాకు మార్చి వాళ్ళని నా లైఫ్లోకి తీసుకురండి అని చెప్పడము, ఇలాగే హీలింగ్ కోసం ఇలాగ టారో రీడింగ్ వీడియోస్ చూడడము, లేకపోతే ఇంకా డిఫరెంట్గా మీరు సలహాలు తీసుకోవడము, అడ్వైజెస్ తీసుకోవడము, లేకపోతే మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా వేరే వాళ్ళతో మీకు సంబంధించిన వాళ్ళతో డిస్కస్ చేయడము, ఇలాగ మీ లైఫ్ ఇప్పుడు గడుస్తుందండి. ఓకే, ఇది ఎంతవరకు రెజనేట్ అయింది నేను చెప్పింది, ఈ యూనివర్స్ ద్వారా వచ్చిన ఆన్సర్స్ ఎంతమందికి కరెక్ట్ అయ్యాయి, ఎంతమందికి రెజనేట్ అయిందో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, సో ఇది మీ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అండి. మీరు మాత్రం చాలా అంటే చాలా బాధపడుతున్నారు. సో ఇప్పుడున్న బాధలు సరిపోయినాయా,
ఇంకా ముందు ముందు మీకు ఇంకా బాధలు పెరుగుతాయా, లేదంటే తగ్గిపోయి మీ పార్ట్నర్లో మార్పులు జరిగి మళ్ళీ మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తారా? ఓకే, అసలు ఈ సమస్యలు అనేవి ఇంకా విపరీతంగా తయారవుతాయా, అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లలో అనేది చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్. మీ ఓన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఓన్లీ మీ పర్సనల్ రీడింగ్ ద్వారా మాత్రమే దొరుకుతుంది. సో ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఎంతోమంది ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. మేజర్గా అందరికీ ఉన్న ప్రాబ్లంకి ఇవి రెజనేట్ అవుతాయండి. అండ్ సొల్యూషన్స్ కూడా అంతే. సో మీకు క్లియర్గా మీ ఫ్యూచర్లో జరిగే సంఘటనల గురించి, లేదు అని అంటే మీకు వచ్చే గైడెన్స్ కరెక్ట్గా రావాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రమే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఈ వీడియోస్ ద్వారా మీకు ఓన్లీ హీలింగ్ మాత్రమే దొరుకుతుంది. మీ ప్రశాంతత, నైట్ కొంచెం ప్రశాంతంగా నిద్రపోవడానికి మాత్రమే మీకు ఈ హీలింగ్ అనేది రీడింగ్ ద్వారా దొరుకుతుంది. బట్ మీరు అలాగే ప్రాబ్లంలో ఉండిపోవద్దు కదండి, ఒకటే స్టక్ ఎనర్జీలో ఉండకూడదు కదా. మీకంటూ ఒక లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి. అండ్ మీ లైఫ్లో కూడా చేంజెస్ అనేది, పాజిటివిటీ అనేది తీసుకురావాలి. అండ్ అలాగే తెలియాలి అసలు మీకు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని. మీరు ఎప్పుడైతే పరిష్కారం కోసం వెతుకుతారో అప్పుడే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అంతే తప్ప పరిష్కారాన్ని మీరు చూసుకోకుండా ఆ ప్రాబ్లంలోనే ఉండిపోతే ప్రాబ్లంగానే ఉండిపోతుంది. ఓకే, సో సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ కార్డ్స్ షఫిల్ చేసి చూస్తానండి. అసలు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫ్యూచర్లో ఫేస్ చేయాలి, ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ముందు పెరుగుతాయా, తగ్గుతాయా, అసలు మీ సిచ్యువేషన్స్ అనేది మారుతాయా లేదా, మీరు ఇదే కదండి అనుకుంటారు. ఇప్పటికే నరకం చూపిస్తున్నారు. ఓకే, ఇప్పటికే మీ జీవితంలో ఒక నరక యాతన అనుభవిస్తున్నారు. చాలా దీనమైన స్థితిలో తయారైంది. ఎంతో నమ్ముకున్న పర్సన్ని మన కళ్ళ ముందే మనని మోసం చేస్తుంటే అది చాలా బాధాకరం. సో మీరు ఇప్పుడు ఎదుర్కొనే సమస్యల కంటే ఇంకా మీరు చాలా సమస్యలు ఫ్యూచర్లో ఎదుర్కోబోతున్నారా, లేదు అని అంటే ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంటుందా, ఏమైనా మార్పులు జరుగుతాయనేది నేను చూస్తానండి. చూద్దాం ఒకసారి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి వస్తున్నాయో చూద్దాం. సో మీ ముందే నేను షఫిల్ చేశాను కదా. సో ఇప్పుడు కూడా ఇందాకలాగానే నేను కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటానండి. సో ఇక్కడ ఒకటే కార్డ్ వచ్చింది. ఓకే, ఇంకా ముందు మీ పరిస్థితి ఎలా ఉంటుంది, తగ్గుతున్నాయా సమస్యలు, మీకు ఒక సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుందా, మీకు అసలు సొల్యూషన్ అనేది ఇస్తున్నారా యూనివర్స్, ఏంటి అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఇంకా ముందు ఏం జరుగుతుంది అనేది కూడా మనము ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి. నేను ఒక 6 కార్డ్సే తీస్తాను ఇప్పుడు. ఓకే, ఇది ఒక కార్డ్ వచ్చిందండి, నేను చెప్తాను మీనింగ్. ఇప్పుడు ఇక్కడ చూద్దామండి మీకు అసలు ఏంటి సొల్యూషన్ అనేది. మీ ప్రాబ్లమ్స్ అసలు ఇంకా ఎంత మారుతున్నాయా లేకపోతే పెరుగుతున్నాయా అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, మీ పార్ట్నర్ లైఫ్లో ఇది మీ పార్ట్నర్కి సంబంధించి మీ గురించి అండి, మీ ప్రాబ్లం ఏంటనేది. సో ఇక్కడ మీ పార్ట్నర్ని మీరు చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మనకి 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో 4 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పార్ట్నర్ని మీరు చాలా మిస్ అవుతుంటారు. మీ పార్ట్నర్ని మీరు ఎలాగైనా దక్కించుకోవాలి, మీ పార్ట్నర్ని ఎలాగైనా సరే. ఇది మేజర్గా బాటమ్ ఆఫ్ ద డెక్ కార్డుకి మీనింగ్ ఏంటంటే మీరు మీ పార్ట్నర్ని ఎలాగైనా దక్కించుకోవాలి అండ్ మీ పార్ట్నర్లో ఎలాగైనా మార్పు రావాలి, నా పార్ట్నర్ నా నుంచి మిస్ అవ్వకుండా నా దగ్గరే ఉండాలి లైఫ్ టైం అనేది మీ భావనలు ఇంకా పెరుగుతాయండి. ముందు ఇంకా పెరుగుతాయి. ఇంకా మీ పార్ట్నర్ని జరిగిన సిచ్యువేషన్స్ అవి తలుచుకుంటూ మీరు ఇంకా బాధపడుతూ ఉంటారు, చాలా ఏడుస్తారండి. ఇంకా పెరుగుతుంది మీ బాధ అనేది, ఇంకా ముందు అనేది ఇంకా పెంచుకుంటూ పోతారు మీరు. ఎందుకంటే అనవసరంగా ఎక్కువగా ఆలోచించడము, ఎక్కువగా బాధపడటము, ఎక్కువగా అదే తప్ప ఇంకా వేరేది ఆలోచించకుండా ఉండడం వల్ల నైట్ మీరు ఒంటరిగా ఉండి పిల్లలు పడుకున్న తర్వాత, లేదనంటే మీరు జాబ్ చేసి వచ్చో లేకపోతే బిజినెస్ చేసి వచ్చో లేకపోతే ఒకరే ఉండాల్సి వచ్చిన సిచ్యువేషన్స్లలో ఉన్నప్పుడు, లేదనంటే మీ పార్ట్నర్ ఉన్నా కూడా మీరు ఒంటరిగానే ఉంటారు. కాబట్టి ఆ ఒంటరితనం అనేది చాలా 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 వేధించేస్తుందండి మనుషులని. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఎన్నో రకాల ఆలోచనలు మైండ్లో తిరుగుతూ మన మైండ్ని అసలు పాడు చేసి పడేస్తుంది అనమాట. నిద్ర కూడా లేకుండా చాలా అంటే చాలా డిప్రెస్లోకి ఈ ఒంటరితనం అనేది తీసుకెళ్తుందండి. సో మీకు ఫ్యూచర్లో ఇప్పుడైతే మీరు ఎట్లాగైతే సేమ్ బాధపడుతున్నారో అలాగే ఇంకో కొన్ని రోజులు కూడా మీరు బాధపడాల్సి వస్తుంది. సో ఫ్యూచర్లో మీకు అసలు ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్ ఇంకా ముందు అంటే
మీ పార్ట్నరు ఎప్పుడు కూడా అండి ఒక కింగ్ అండ్ క్వీన్ టైపేనండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అన్నట్టు ఎప్పుడు కూడా వీళ్ళు ఇదే సేమ్ పద్ధతి అనమాట. వీళ్ళ పద్ధతులు అనేది వీళ్ళు మార్చుకోకుండా వీళ్ళు ఇలాగే మొండిగానే ఉంటారు. ఎందుకు వీళ్ళు ఇట్లా ఉంటారంట అండి, తప్పు చేసినా కూడా వీళ్ళు బయటపడరు. వీళ్ళకి ఇష్టం ఉండదు బయట పెట్టడం, ఎందుకంటే పరువు పోతుంది. మా పరువు పోతుంది, మనం చేసిన పనే పరువు పోయే పని, మనము ఇప్పుడు ఉన్న సిచ్యువేషనే పరువు పోయే పని అయినా కూడా వాళ్ళ మనసు ఒప్పుకోదు. అండ్ వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఎందుకు ఒప్పుకోరు అంటే ఇదే ప్రాబ్లం. ఏంటి, నేను చేసింది తప్పు కాదు, నేను వాళ్ళకు న్యాయమే చేశాను, వాళ్ళు నా నుంచి ఏం ఆశించారో నేను 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 వాళ్ళకి హెల్ప్ చేశాను, లేదంటే నేను వాళ్ళకు నా సైడ్ నుంచి నేను మంచిగా చేశాను నేను వాళ్ళకి అని వాళ్ళకి వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు దాన్ని. సో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లలోనే ఉండిపోతారు. అండ్ ఈగో ఇష్యూస్ కదా, వాళ్ళ మొండి మొహాలు, స్టబ్బర్న్స్. సో వీళ్ళు ఎట్లా అంటే ఒప్పుకోరు, అసలు నిజాలు అసలు ఒప్పుకోరు. మా తప్పు అన్నా కూడా తప్పు అనేది వీళ్ళు అసలు ఒప్పుకోరు అనమాట. సో ఇక్కడ ఇంకా మీ పార్ట్నర్ అయితే ఎంత ఉన్నా ఏది ఉన్నానండి, ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే, ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ అనేది మీకు ఎలాగైతే వస్తాయో ముందు ముందు ఎలాంటి సమస్యలు అనేవి ఇంకా పెరుగుతాయా ఏంటి అని అంటే, మీ పార్ట్నర్ లైఫ్లలో కూడా ఇలాంటి సిచ్యువేషన్సే వస్తాయండి. వాళ్ళు కూడా బాధపడే సిచ్యువేషన్స్ కూడా ముందు ముందు ఉంటాయి. మేబీ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్లలో ఏమన్నా చేంజెస్ అనేది రావచ్చేమో. ఎందుకు నేను అంటున్నానంటే, ఇక్కడ మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ లైఫ్లో ఏదైతే ఉందో సిచ్యువేషన్స్, ఆ ప్రజెంట్ లైఫ్ నుంచి ఫ్యూచర్లో వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి. ఇప్పుడున్న లైఫ్లో వాళ్ళు అనుకున్న ఆ హ్యాపీనెస్ కానీ, రిలాక్సేషన్, లేకపోతే వాళ్ళు ఏదైతే ఆశించి వెళ్ళారో అక్కడ వాళ్ళకి అది ఫుల్ఫిల్ అవ్వట్లేదండి. వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. కాబట్టి ఇంకా హ్యాపీగా వాళ్ళని యూజ్ చేసుకున్నాను ఈరోజు యూజ్ చేసుకోవడము, లేకపోతే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ నుంచి బయటపడిపోవాలని చెప్పేసి ఈ కింగ్ టైపు వీళ్ళ నేచర్ చేంజ్ చేసుకోరు. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అంతే బిందాస్గా మళ్ళీ బయటపడతారనమాట. అంతే మూవ్ ఆన్ అయిపోతారు. అలాగే వీళ్ళు మీ పర్సన్ ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు అదే హ్యాపీనెస్తోని మూవ్ ఆన్ అయిపోతారు. వీళ్ళకి ఇంక అసలు ఏమీ ఉండదండి. మనం చేసింది తప్పు అని అనుకోరు, కరెక్ట్ తప్పు అనేది అసలు అనుకోరు. వాళ్ళకి నచ్చలేదు, వీళ్ళు బయటపడిపోతారు అంతే. సో ఇప్పుడు మూవ్ ఆన్ అనేది అయితే ఫ్యూచర్లో వీళ్ళ లైఫ్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎందుకు మూవ్ ఆన్ అయిపోతారని నేను ఎంత గట్టిగా చెప్తున్నానంటే, ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. యాక్షన్ తీసుకోవడం. ఓకే, యాక్షన్ అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి కావలసిన వనరులు, కావలసిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా తయారు చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు లైఫ్ ఎలా ఉండాలో అలాగే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి తొందరగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయటకు వచ్చేసేయాలని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. నేను ఎందుకు వీళ్ళు ఇంత గట్టిగా ఆలోచిస్తున్నారని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీది లవర్స్ కార్డ్ ఇక్కడ వచ్చింది, ద లవర్స్ కార్డ్ వచ్చింది. ద లవర్స్ కార్డ్ అంటే మీది మీ పార్ట్నర్ది ఏదైతే బంధం ఉందో ఇది గాడ్స్ బ్లెస్సింగ్స్ బంధం అనమాట. సో ఇప్పుడు మీ పార్ట్నర్కి అక్కడ ఇక్కడ ఎక్కడా గతి లేకపోతే ఆఖరికి అక్కముడు గతి అనేది ఒక సామెత మన దగ్గర ఉంటుంది కదా. సో అలాగే ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా ఇప్పుడు ఏ సిచ్యువేషన్స్ ఎలా తయారైనా సరే వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. వాళ్ళు తప్పు చేసినది అదంతా ఒప్పుకోరు. మళ్ళీ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పులు నెట్టేసి, లేకపోతే ఇప్పుడు వాళ్ళున్న సిచ్యువేషన్స్ మీద నెట్టేసి మళ్ళీ నువ్వే నాకు ప్రపంచము, నువ్వే నా లోకము, నువ్వే నాకు అన్ని, నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి మెల్లిగా మీకు ఫోన్లు చేయడం కానీ, మెసేజ్లు చేయడం కానీ, లేదనంటే మీకు కాంటాక్ట్ అవ్వడము, లేదు అంటే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చేసి వాలిపోవడము, ఇలాంటివి ఏవో వీళ్ళు చేయాలని ఫ్యూచర్లో నిర్ణయించుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ అన్ని పాజిటివ్ కార్డ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా నెగిటివ్ కార్డ్స్ మీకు నెగిటివ్గా ఇక్కడ కూడా లేవు. ఈవెన్ పార్ట్నర్ లైఫ్కి గురించి మీరు తీసుకున్నా కూడా వాళ్ళ సైడ్ కూడా మీకు ఎలాంటి నెగిటివ్ కార్డ్స్ లేవు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీతో ఉండే సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి వీళ్ళ లైఫ్లో ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో ఉండవు అని మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా పాజిటివ్ కార్డ్స్. సో ఈ స్లీప్లెస్ నైట్స్ అనేది ఉంటేనే కదండి మీరు గుర్తొస్తారు. ఎందుకంటే ఆ బాధ అనేది ఉంటేనే వాళ్ళు కూడా ఆ ఒంటరితనం ఫీల్ అవుతూనే వాళ్ళు బయటపడతారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ద హెరోఫెంట్ కార్డ్. సో మీరు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలంటే, మీరు ఏదైతే దేవుడిని నమ్ముకున్నారో, ఎలాగైతే మీరు ఈ హీలింగ్ టారో రీడింగ్ హీలింగ్ ద్వారా మీరు మేబీ కొద్దిమంది రీడింగ్ కూడా తీసుకొని తెలుసుకోగలిగారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫ్యూచర్లో కూడా మీరు ఎప్పుడు కూడా నమ్ముకొని
మీరు ఆ దేవుని నమ్ముకొని ముందుకు వెళ్తారు కాబట్టి మీ సమస్యలన్నిటిని కూడా దేవుడు తప్పకుండా పరిష్కరిస్తున్నాడండి. సో అందుకనే మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి వస్తున్నాడు. అంటే నథింగ్ బట్ మీ దేవుడు మీతో ఉంటాడు. అంటే మీ నమ్మకం, మీ ప్రేమ, మీరు దేవుడిని ఎంత భక్తిగా ఎంత నమ్మకంతో మీరు మీ పార్ట్నర్లో మార్పు వస్తుందని నమ్ముతున్నారో అదే నమ్మకము మీకు ఎప్పటికీ ఉంటుంది, ఉండాలి. ఆ నమ్మకమే మీ పార్ట్నర్ని మార్చి మీ దగ్గరికి తీసుకొస్తుంది. అండ్ ఈ దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటేనే మీకు ఇక్కడ మీ పార్ట్నర్ మీ వాళ్ళే ఇంత పొసెసివ్గా ఉన్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ ఎంత పొసెసివ్గా ఉన్నారు కాబట్టి మీ పార్ట్నర్ మీకే అని చెప్పి గాడ్ కూడా మీకు చెప్తున్నారండి. సో ఎక్కడున్నా సరే మీ పార్ట్నర్ని మీ దగ్గరికి తీసుకొచ్చి దేవుడు మీ ఇద్దరిని కలిపి దేవుడి బ్లెస్సింగ్స్తో మిమ్మల్ని ఒకటి చేస్తారని చెప్పి ఇక్కడ కార్డులో చూపిస్తుందండి. సో ఈ పొసెసివ్నెస్ అని అంటే మీ ప్రేమ అండి. దీన్ని ఏమంటారు, జెలస్ కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. ఇది మీ ప్రేమ, కేరింగ్, మీ పర్సన్ గురించి మీరు మిస్ అయిపోతారన్న బాధ. సో ఈ 4 ఆఫ్ పెంటికల్స్లో మీకు కంప్లీట్గా మీ పర్సన్ మీ దగ్గరికే ఉంటాడు, మీతోనే ఉంటాడు. ఎంత ఎటు వెళ్ళినా ఏం జరిగినా కూడా తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారని చెప్పేసి యూనివర్స్ ద్వారా మీరు ఇంకా సమస్యలు ఎదుర్కొనేది అయితే ఎక్కువ ఏం లేదండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇంకా సమస్యలు ఏమైనా ఎదుర్కొంటారా అని అంటే ఏమి లేవండి. కంప్లీట్గా మీకు పాజిటివిటీ వస్తుంది మీ లైఫ్లోకి. ఓకే, మీ లైఫ్లోకి పాజిటివిటీ వస్తుంది. మీ కింగ్ క్వీన్ ఎంత కింగ్ క్వీన్ లాగా వెళ్ళిపోయారో మళ్ళీ అదే కింగ్ క్వీన్ వేషం వేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఓకే, మీ దగ్గరికి వస్తున్నారు. సో ఎలాంటి ఇప్పుడు చూడండి, అంతా మనకి ఇటువైపే వస్తున్నారు, అంటే మీ వైపే వస్తున్నారు. ఇక్కడ మీకు లవర్స్ కార్డ్ ఉంది, ఇటువైపే వస్తున్నాయి చూడండి. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా కార్డ్స్, ఒకవేళ అటు వెళ్ళుంటే మీకు అది వేరు. ఓకే, సో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ మీ ఏవైతున్నాయో ముందు ముందు దూరం అయిపోతుంది. అలాగే మీ పార్ట్నర్కి పరిస్థితి అనేది వస్తుంది, దానివల్లనే వాళ్ళు యాక్షన్ తీసుకొని ముందుకు వస్తారండి. సో ఇక్కడ నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మీకు యు ఆర్ ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి, ద వరల్డ్ కార్డ్. సో ద వరల్డ్ కార్డ్ అంటే మీకు మీ పార్ట్నర్కి మీరంటే ఒకరికంటే ఒకరికి మీరు చాలా ఇష్టపడతారు. ఇంకా ప్రేమ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఇంకా అండర్స్టాండింగ్ అనేది కూడా పెరుగుతుంది. అంటే మీ పార్ట్నర్కి బుద్ధి రావడము, మీ పార్ట్నర్కి అన్ని అర్థం చేసుకోవడము, అన్నిటికంటే ఇంపార్టెంట్ నా పార్ట్నర్ అని వీళ్ళు అర్థం చేసుకొని తప్పకుండా ముందు ముందు మీ సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయని చెప్పేసి మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోరు. మీ సమస్యలు తగ్గిపోయి ఇంకా ముందు మీ పార్ట్నర్లో మార్పులు కూడా జరుగుతాయని చెప్పి మీకు యూనివర్స్ ఆన్సర్స్ అనేది ఇస్తున్నారండి దీంట్లో. సో దీంట్లో మీరు కంప్లీట్గా మీ సిచ్యువేషన్స్ ప్రజెంట్ చాలా నెగిటివ్గా ఉన్నాయి. మీ ఫస్ట్ రీడింగ్లో చూసాను కదా, ప్రజెంట్ మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా నెగిటివ్గా ఉన్నాయి. కాకపోతే ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చిన గైడెన్స్లో మీరు చూస్తున్నారు కదండి, అది కంప్లీట్ పాజిటివిటీ. సో ఇప్పుడు మీరు బాధపడుతున్నా, ఇప్పుడు మీరు కష్టపడుతున్నా, నెక్స్ట్ ఫ్యూచర్లో మాత్రం మీరు సుఖపడతారు. మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. మీకు ఏదైతే స్లీప్లెస్ నైట్స్ ఉండి మీరు ఎట్లా బాధపడ్డారో అలాగే మీ పార్ట్నర్ లైఫ్లో కూడా ఆ పర్సన్ ఆ నిద్రలేనితనము, ఆ బాధ, ఆ ఒంటరితనము వాళ్ళు కూడా చూపిస్తారు. దానివల్ల మీ పార్ట్నర్లో మార్పు జరిగి మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయని మీకు యూనివర్స్ చూపిస్తున్నారు. బట్ ఎనీవే ఇట్ ఈస్ ద జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్గా పర్సన్ టు పర్సన్ కొంచెం ప్రాబ్లమ్స్ని బట్టి కూడా మనకి చేంజెస్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మీ పార్ట్నర్లో మార్పు జరిగి మీ దగ్గరికి వస్తారు అని అంటున్నాం కదా. సో ఇది ఎప్పటి వరకు మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు, రీయూనియన్ అనేది ఉందా లేదా? ఇప్పుడు ఇది ఓన్లీ ఇది ఎవరు రెజనేట్ చేసుకోవాలి వీడియో అంటే ఎవరికైతే లైఫ్లో పార్ట్నర్ వస్తున్నారో వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరైతే మీ అంతా మీరు నిర్ణయం తీసుకున్నారు, ఇంకా నాకు ఈ పార్ట్నర్ వద్దు, వీళ్ళు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు నాకు నచ్చదు, లేదు అసలు నాకు ఇంకా ఈ పార్ట్నరు నన్ను చాలా అంటే మనశ్శాంతి లేకుండా క్షోభ పెట్టి నన్ను ఇంతగా ఏడిపించిన వాళ్ళు నా లైఫ్లోకి ఇంకొద్దు అని మీ అంతా మీరు డెసిషన్ తీసుకొని మీరు మీ పార్ట్నర్ని వద్దనుకుంటే వాళ్ళకి ఇది రెజనేట్ చేసుకోవద్దండి. ఓన్లీ ఎవరైతే నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో, మీ మీద నమ్మకంతో, మీ ప్రేమ మీద నమ్మకంతో, మీ పార్ట్నర్ మీద నమ్మకంతో, ఇంకా మీరు ఎదురు చూస్తూ మీ పార్ట్నర్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ రీడింగ్ని రెజనేట్ చేసుకోండి. అయితే ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయి మీ పార్ట్నర్ గురించి ఎదురు చూడకుండా మీరు నిర్ణయం తీసేసుకున్నారు, మీ పార్ట్నర్ వద్దు అని అనుకున్న వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక మనస్సాక్షి అనేవి ఉంటాయి.
సో అందరి సిచ్యువేషన్స్లలో అందరూ పార్ట్నర్స్ మంచి వాళ్ళు ఉండరు. కొద్దిమంది మంచి వాళ్ళు ఉండరండి, కావాలని కూడా చీట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి తెలుసుకొని మూవ్ ఆన్ అయిపోతారు. అందులో ఎలాంటి తప్పు లేదండి. ఓకే, ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే కొద్దిమంది కావాలని మోసం చేస్తారండి, తెలిసి నమ్మించి మోసం చేస్తారు. ఎలాగంటే డబ్బులు తీసుకుంటారు, మనల్ని యూజ్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ చేసి తర్వాత వీళ్ళ నిజస్వరూపం తెలిసిన తర్వాత కూడా ఇంకా కావాలని అయినా పర్లేదులే అని క్షమించి ఉండనిలే, వీళ్ళు తెలుసుకుంటారు, వీళ్ళు మారుతారని చెప్పి వెయిట్ చేస్తారు చాలామంది. బట్ స్టిల్ ఇంకా మార్పు రాలేదు, ఇంకా రాదు వీళ్ళలో అనుకున్నప్పుడు అప్పుడు మీరు లైఫ్లో నిర్ణయం తీసుకుంటారు మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి. సో అది కూడా తప్పు లేదండి. అదంతా మీ అంటే మీరు కావాలనుకుంటే వస్తుంది, వద్దు అనుకుంటే ఇంకా మంచి లైఫ్ వస్తుంది అనుకోండి, అంతే తప్ప మీ లైఫ్లో చేంజెస్ ఉండవు, మీరు అలాగే ఉంటారని మాత్రం కాదండి. ఓకే, మీకు మంచి చేస్తే మంచి వస్తుందండి, చెడు చేస్తే చెడు వస్తుంది. మీకనే కాదు ఎవరికైనా అంతేనండి. వాట్ వీ గివ్ వీ విల్ గెట్ ఇట్ బ్యాక్, అంతే. సో ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ బాగాలేవాలంటే మీకు చెడ్డవాలని కాదు, కర్మ అనేది ఉంటుందండి. సో ఈ కర్మ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదండి లైఫ్లో, మంచి చెడు, కష్టం సుఖం అన్నీ ఉంటాయి కదా. సో ఈ కష్టం వచ్చినప్పుడే ఇంకా మనము స్ట్రాంగ్గా ఉండాలండి. ఓకే, సో ఇప్పుడు నేను చూస్తాను మీకు అసలు యూనివర్స్ ద్వారా మీ పార్ట్నర్ నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నారు, మీ పార్ట్నర్ ప్రస్తుతం మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, మీ పార్ట్నర్ అసలు మీ మనసులో మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి చూద్దామండి. నేను 4 కార్డ్స్ తీసుకుంటాను. ఇది ఎందుకు వచ్చేస్తూ ఉంటుంది చూద్దాం అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఇక్కడ ఇది ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి. సో ఇక్కడ ప్రస్తుతం మీ పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నారు మీకంటే, ముందు మన లైఫ్ ఎలా ఉందో, ముందు మనం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో, ముందు ఎంత లగ్జరీగా, అంటే ఇప్పుడు చూడండి డబ్బు ఉన్నా లేకున్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ మీ అన్మ్యారీడ్ వాళ్ళైనా సరే, ప్రేమికులైనా సరే, ఇద్దరు ఒకటి ఉంటే అన్నీ ఉన్నట్టేనండి మీకు, అంతే కదా. డబ్బు ఇంపార్టెంట్ కాదు, మీరు ఇష్టమైన పర్సన్, మీరు ఇష్టపడ్డ పర్సన్ మీ దగ్గర ఉంటే మీకు అన్నీ ఉన్నట్టే. సో ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది మనకు వస్తుంది ముందు అని చెప్పి మీ పార్ట్నర్ మెసేజ్ చేస్తున్నారు. ఓకే, మీకు మెసేజ్ ఏమి ఇస్తున్నారంటే వాళ్ళ మనసులో అనుకుంటున్నారు, తప్పకుండా మళ్ళీ మనము రీయూనియన్ అవుతాము, తప్పకుండా నేను మళ్ళీ నీకు ఆ మంచి లైఫ్ ఇస్తానని చెప్పి కూడా మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ మీ కార్డ్స్ మంచిగా వచ్చాయండి. సస్పెన్స్ నేను చెప్తాను ఒక్కొక్కటి. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతున్నారంటే ఇంక అన్నీ సర్వస్వం కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. కంప్లీట్గా వాళ్ళు డౌన్ అయిపోయారు. కంప్లీట్గా ఒక డెత్ పొజిషన్ అనేది వీళ్ళ లైఫ్లో వచ్చేసింది. ఎందుకంటే మీరు దూరం అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారంటే, నేను ఇంకా అసలు కంప్లీట్గా డౌన్ అయిపోయాను, నా బుద్ధి వచ్చేసింది, నాలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా, నాకు ఉన్న భ్రమలన్నీ కూడా తొలగిపోయినాయి. సో ఇప్పుడు నేను కంప్లీట్గా మారబోతున్నాను, నేను ఒక కొత్త మనిషిగా మారి నీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నారు. అండ్ మీ గురించి కూడా చాలా గుర్తు చేసుకొని ఏడవడము, బాధపడటము, ఇవన్నీ ఇప్పుడు జరగకపోయినా ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. సో ఇక్కడ ఏడవడము, బాధపడటము, ఎమోషనల్ అవ్వడము, మీ గురించి గుర్తు చేసుకోవడం. ఏస్ ఆఫ్ కప్స్ అండి ఇది. కప్స్ అంటే ఎమోషనలేనండి, చాలా ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ గురించి గుర్తు చేసుకొని మిమ్మల్ని మీరు గుర్తొచ్చి వీళ్ళు బాగా బాధపడుతున్నారని చెప్పొచ్చండి. సో ఇక్కడ నైట్ అయితే వీళ్ళు కంప్లీట్గా ఇక ఒక నిద్ర అనేది లేకుండా చాలా అంటే చాలా క్రూషియల్ లైఫ్ అని చెప్పొచ్చు. అసలు ఒంటరితనము, డిప్రెషను, ఏడుపు, బాధ, దుఃఖము, ఒంటరితనము, ఇవన్నీ కూడా వీటిని వాళ్ళకి తినేస్తాయండి. ఇంకా ఇప్పుడు కానీ లేకపోతే ముందు కానీ వీళ్ళకి లైఫ్లో జరగబోతుంది. సో ఇది నేను ఫేస్ చేస్తున్నాను నా లైఫ్లో, నువ్వు లేక నేను ఇంత బాధని, క్షోభని నేను అనుభవించబోతున్నాను, లేకపోతే అనుభవిస్తున్నాను అని మెసేజ్ కూడా మీ పార్ట్నర్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ లాంటి వాళ్ళు, నువ్వు ఒక మంచి అమ్మాయివి, నువ్వు ఒక మంచి అబ్బాయివి, నువ్వు నన్ను ఎంతో కేరింగ్గా చూసుకునేదానివి, నువ్వు నన్ను ఎంతో కేరింగ్గా చూసుకునేవాడివి, నాకు ఏది లేదన్నా, ఇప్పుడు ఏది కావాలన్నా ఇమ్మీడియట్గా నువ్వు నాకు అన్నీ చేసేవాడివి, నువ్వు నాకు ఏ అవసరాలు కావాలన్నా, నాకు ఒక మంచి డ్రెస్ కావాలన్నా, నాకు ఒక మంచి శారీస్ కావాలన్నా, లేదు నాకు మా పిల్లలకి ఏదైనా కావాలన్నా, ఇలాగ ఏది చేయాలన్నా నువ్వు అన్నీ చేసి పెట్టేదానివి. ఇది మ్యారేజ్ కానీ అన్మ్యారీడ్ కానీ, ఇంకా మీ అన్మ్యారీడ్లో మీకు ఏమున్నాయో మీరు ఊహించుకోండి. సో అలాంటి మీ పర్సన్వి నేను పిచ్చి భ్రమలో
నా లైఫ్ బాగుంటుంది, నీకంటే వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు, లేదనంటే వాళ్ళతోనే నా లైఫ్ ఇంకా బాగుంటుంది, లేదంటే మనం ఒక మదంతోని మనము వెళ్ళిపోవడం జరిగింది కొద్దిమంది లైఫ్లో. ఓకే, మీకంటే వాళ్ళతో సుఖంగా ఉంటారని చెప్పేసి వెళ్ళిపోవడము, ఇట్లాగా పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా లైఫ్ని నేను స్పాయిల్ చేసుకున్నాను. అందరికంటే అసలు నువ్వే పెద్ద దేవత, నువ్వే ఒక దేవుడివి, నేను తెలుసుకోలేకపోయినాను, నేను చాలా గుడ్డిగా స్టెప్ వేసుకున్నానని చెప్పేసి కూడా వీళ్ళు మెసేజ్ చేస్తున్నారు. ఏంటంటే నువ్వు ఒక రాణి లాంటి దానివి, నువ్వు ఒక రాజు లాంటి పర్సన్వి, నువ్వు ఒక క్వీన్ టైప్ ఆఫ్ పర్సన్, నువ్వు ఎంత ప్యూర్ పర్సనాలిటీ, నువ్వు ఏమీ తెలియని అమాయకురాలివి, ఏమీ తెలియని అమాయకుడివి, ఇట్లా మంచి క్వాలిటీస్ ఉన్న నిన్ను నేను వదిలేసుకోవడం నాది చాలా పెద్ద తప్పుగా నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు అని చెప్పి అనుకుంటున్నారు. సో ఇక్కడ 4 కార్డ్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇంకొక కార్డ్ ఇది అండి, చూడండి ఇక్కడ, ఇది మీకు ఒక మంచి పాజిటివ్ కార్డ్ అండి. మళ్ళీ మీ పార్ట్నర్ మీకు 2 ఆఫ్ కప్స్ మళ్ళీ మీకు వచ్చేసి మీ లైఫ్లోకి మంచి లైఫ్ని ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రేమని, వాళ్ళ ఎమోషన్స్ని మళ్ళీ మీరు స్టార్టింగ్లో ఎలాగైతే ఉండేవాళ్ళో అలాంటి లైఫ్ని ఇవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటున్నారంటే ఇక్కడ మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారు కదా, మీకు మీ పర్సన్ ఉంటే మీరు ఎంత ఆనందంగా పడతారో ఆ ఆనందాన్ని మళ్ళీ వీళ్ళు మీకు ఇవ్వాలని గట్టిగా దేవుడు వాళ్ళకి ఇచ్చేలా కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ని తయారు చేస్తారండి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటండి, మీరు అసలు బాధపడద్దు. చూడండి ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్లో మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే మీ దగ్గరికి ఆఫర్ అనేది ఇస్తున్నారు, మళ్ళీ ప్రపోజ్ చేస్తారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు, మళ్ళీ మిమ్మల్ని బతంలాడుకుంటారండి. ఓకే, ఇది జరుగుతుందండి, జరగదని మీరు అసలు అనుకోవద్దు, జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారండి మీ పార్ట్నరు. సో మీరేం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఒకవేళ ఉంటే కనుక పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, ఇంకా మీరు అంటే ఫైనాన్షియల్గా కూడా మీకు ఏమైనా సపోర్ట్ ఉందా లేదా, ఇలాగా అన్ని రకాలుగా మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని స్పై చేయడము, మిమ్మల్ని ఒకవేళ బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేయడం కూడా జరుగుతుందండి. డ్రీమ్ పార్ట్నర్ మీరేనండి, మీ పార్ట్నర్కి మీరే పెద్ద డ్రీమ్ పార్ట్నర్, మీరు తప్ప వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరు నచ్చరు ఫ్యూచర్లో. ఇప్పుడు మేబీ ఒక భ్రమలో కానీ ఒక మత్తులో ఉండడమో, వాళ్ళంత అట్రాక్షన్లో వాళ్ళు ఉండిపోవడమో అయితే జరిగింది. కానీ ముందు మీ లైఫ్ ఎలా ఉందో ఊహించుకోండి, ముందు మిమ్మల్ని మీ పార్ట్నర్ ఎలా చూసేవాళ్ళో ఊహించుకోండి, అదే ఫీలింగ్స్ వాళ్ళకి వస్తాయని చెప్పేసి మెసేజ్ కూడా వాళ్ళు ఈ విధంగా మిమ్మల్ని ఫీల్ అవుతారని మెసేజ్ రూపంలో కూడా మీకు వీళ్ళు చెప్తున్నారండి. మీరే డ్రీమ్ పార్ట్నర్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. టైం పడుతుందండి, ఇప్పుడు కర్మ అనేది నడుస్తుంటుంది, కొన్ని రోజులు మీరు కొంచెం ఓపిక పట్టుకొని ఉండండి, టైం వచ్చేదాకా వెయిట్ చేయండి. మీరు కరెక్ట్ అని మీకు నమ్మకం ఉంటే మీరు వెయిట్ చేయండి. ఒకవేళ మీ పార్ట్నర్లో మార్పు వస్తుందని మీరు అనుకుంటే, నమ్మకం ఉంటే మీరు వెయిట్ చేయండి. ఓకే, నేను ఒక్కసారి మీకు మన ఏంజిల్స్ కూడా మీకు ఎప్పుడు కూడా మీతో పాటు ఏంజిల్స్ ఉంటాయండి, మీకు ఇండికేషన్స్ కూడా ఇస్తుంటాయి. కాకపోతే మనం తెలుసుకోలేము, చాలామంది తెలుసుకోలేము, సిచ్యువేషన్స్ వచ్చేదాకా మనం తెలుసుకోలేము. బట్ తప్పకుండా అండి మీ చుట్టూ కూడా ఏంజిల్స్, మన చుట్టూ మనందరి మానవుల చుట్టూ కూడా ఏంజిల్స్ అనేవి ఉంటాయండి. ఆ ఏంజిల్ స్పిరిట్స్ మన చుట్టూ ఉండి మనకు మంచి చెడు అనేది చెప్తుంటాయి. అది ఏదో రూపంలో ఇండికేషన్స్ ఇస్తుంటాయి కానీ మనకు అర్థం చేసుకోలేము. సో ఇప్పుడు కూడా నేను మీకు అదే సేమ్ ఏంజిల్స్ ద్వారా ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న ఏంజిల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాయో కూడా మీకు ఇప్పుడు నేను చెప్తానండి. సో ఇక్కడ మీ ఏంజిల్స్ అంటే మీ ఇంకోటి దేవతలను మనం తెలుగులో అంటాం కదా, అదే మనం యూనివర్స్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఏంజిల్స్ అని అంటామండి. సో ఇప్పుడు ఈ ఏంజిల్స్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాయి, యూనివర్స్తో పాటు మనకు ఏంజిల్స్ అనేటివి కూడా ఉంటాయండి. సో ఈ ఏంజిల్స్ అనేది మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు ఏం ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, మీ గురించి, మీ పార్ట్నర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో నేను ఒకసారి మీకు చెప్తానండి. సో ప్లీజ్ ఏంజిల్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి క్లియర్గా నాకు చెప్పండి, మీరు మా వ్యూవర్స్కి ఏం డైరెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఏంజిల్ ఆన్సర్స్ గురించి మా వ్యూవర్స్ ఎదురు చూస్తున్నారు. సో మీరు మా వ్యూవర్స్కి ఏం ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళ లైఫ్కి సంబంధించి, వాళ్ళ పార్ట్నర్కి సంబంధించి మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు. సో చూద్దామండి అసలు మీకు ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయో కూడా నేను మీకు ఒకసారి 3 కార్డ్స్ తీసి చూస్తాను. రిమైన్ పాజిటివ్ కనిపిస్తుందండి, రిమైన్ పాజిటివ్, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి, మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి. ఇలాగా కాంతివంతంగా కనిపిస్తుంది కదా, ఇలాగా మీ మొహం ఎప్పుడు కూడా వెలుగుతూ, మీ మైండ్ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉంటూ ఉంటే మీరు
పాజిటివ్గా ఉంటే మీ లైఫ్లో పాజిటివిటీ అనేది వస్తుందని చెప్పేసి ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. హెల్ప్ఫుల్ పీపుల్. సో మీకు ఎలాగైతే ఎవరైతే హెల్ప్ చేస్తుంటారో మీరు హెల్ప్ఫుల్ పీపులే, అంటే మీరు అందరికీ మంచి చేస్తారు, మీరు అందరినీ మంచిగా చూస్తారు కాబట్టి మీకు కూడా మంచి జరుగుతుంది, మీకు కూడా వేరే వాళ్ళ వల్ల మంచి జరుగుతుంది. సో మీరు హెల్ప్ఫుల్ పీపుల్ కాబట్టి మీకు కూడా హెల్ప్ చేసేవాళ్ళు మీ చుట్టూ కూడా ఉంటారు. సో మీరు అసలు ఎప్పుడు కూడా మీరు డౌన్ అవ్వకూడదు. టేక్ యాక్షన్. ఓకే, టేక్ యాక్షన్ తీసుకోండి. మీరు మీ లైఫ్కి సంబంధించి ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి పాజిటివ్ రావడానికి యాక్షన్ అనేది తీసుకోండి. పీస్ఫుల్ రెజల్యూషన్. చూసారా, ఏం యాక్షన్ తీసుకోవాలంటే పీస్ఫుల్ రెజల్యూషన్. టేక్ యాక్షన్ అన్నారు కదా ఏంజల్స్. సో బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది మీకు ఇక్కడ? పీస్ఫుల్ రెజల్యూషన్. సో పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది తీసుకోండి, అంటే మీ మనశ్శాంతికి ఒక రెజల్యూషన్ అనేది తీసుకోండి అని ఏంజల్స్ మీకు చెప్తున్నారు. పాజిటివ్గా ఉండండి మేడం గారు, సార్ గారు. ఏంటంటే ఎప్పుడు కూడా ఏంజల్స్ కూడా మీకు అదే చెప్తారు, రిమైన్ పాజిటివ్గానే ఆలోచించండి, పాజిటివ్గానే ఉండండి, ఎప్పుడు పాజిటివిటీ మీ లైఫ్లో తెచ్చుకోండి. నేనే చెప్పడం కాదండి, ఇక్కడ మీ ఏంజల్స్ కూడా ఇదే చెప్తున్నాయి. పాజిటివ్గా ఉండండి, మీ లైఫ్ పాజిటివ్గా అవుతుంది. ఎప్పుడైతే ఆనందంగా ఉంటే మరీ ఆనందంగా ఉండద్దు, దుఃఖంగా ఉంటే మరీ దుఃఖపడద్దు. ఎప్పుడు కూడా మనము మన లైఫ్ని స్టేబుల్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్ అని ఏంజల్స్ కూడా చెప్తున్నాయి. సో ఎవరైతే కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అందరూ ఉంటే కనుక వాళ్ళు నా మాట విని ప్లీజ్ మీరు పాజిటివ్గా మారండి. అలాగే కొత్తగా వాచ్ చేసే వ్యూవర్స్ అయినా పర్లేదండి, మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లైఫ్స్ కూడా ఎప్పుడు కూడా పాజిటివిటీ అనేది కోరుకోండి. పాజిటివిటీ విల్ బ్రింగ్ యూ పాజిటివ్ లైఫ్. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ నైస్ డే, బీ పాజిటివ్ అండి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. బై.